ఈ యొక్క లోకాన్ని ఎవరు చేశారో తెలుసా? ఒకరిద్దరు చెప్తాను. ఆకాశంలో పక్షులు కావచ్చు, అలాగే సముద్రంలో ఉన్న జంతువులు కావచ్చు, ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అలాగే ఎవరి కోసం చేశాడు? మానవుల కోసం, సమస్త మానవుల కోసం చేశాడు. ఇంకో విషయం ఏంటంటే, నిన్ను నన్ను ఎవరు చేశారు? పక్షుల్ని చేయడానికి మనిషిని చేయడానికి తేడా ఏంటి? నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. భూమిని, ఆకాశాన్ని, పక్షులను, సమస్తాన్ని సృష్టించాడు. అలాగే మానవుని మాత్రం, మనిషిని మాత్రం తన రూపంలో, దేవుని రూపంలో తన చేతులతో చేశాడు. ఈ యొక్క సమస్తం ఏదైతే సృష్టి ఉందో దాని మీద అంతటి మీద మనకి అధికారం ఇచ్చాడు. నీవు నేను దేవుని రూపంలో ఉన్న దేవుని బిడ్డలం. ఇది మనం గుర్తించాలి ఫస్ట్. ఆ తర్వాత ప్రతి మనిషిని కూడా మంచివానిగానే సృష్టించాడు, మంచివానిగానే చేశాడు. కాకపోతే ఒకటి తేడా ఏంటంటే, జంతువులకి, పశువులకి, పక్షులకి, మనుషులకి ఒకటే తేడా ఏంది? ఆలోచన. మనం ఆలోచించగలం, మనం ఆలోచించి మన సొంత తలంతో ఏదైనా చేయగలం. కానీ పక్షులు కానీ జంతువులు కానీ చేస్తాయా? నువ్వే చెప్తే అటే అవుతాయి. దేవుడి గురించి ప్రకటించాలంటే మరి నోరుండోళ్ళు కావాలి, కానీ జ్ఞానం ఉండేవాళ్ళు కావాలి. నోరు అందరికీ ఉంటుంది. మానవునికి నోరిచ్చింది ఎవరు? మోసే అని అడుగుతాడు. చదవాలి. రెండు విషయం. మనుషునికి చేసే తన రూపంలో చేశాడు, తన కోసం చేసుకున్నాడు. అందుకే ఆది కాలంలో ఆదాము అవ్వతో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట వచ్చి దేవునితో ఆదంతో సంభాషించేవాడు, మాట్లాడేవాడు. ఇది దేవునికున్న ఒక లక్షణం అన్నమాట. దేవుడే మానవుని సృజించాడు, మానవుని తన చేతిలో చేశాడు, తనతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు. మరి ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది దేవునికి మనుషులకి అంటే, ఆదాము దేవుని చెప్పిన మాట వినలేదు. ఎందుకు వినలేదంటే, ఆదాముకి ఏముంది? జ్ఞానం ఉంది. ఈ జ్ఞానముతోటి తన సొంత ఆలోచన చేస్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, దేవుడి మాట వినలేదు. అంటే మన బైబిల్ ఈ పుస్తకం ప్రకారం ఏంటంటే, మాట వినకపోవట పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపంలో ఆదాము పట్టాడు. ఆయన పట్టం కాకుండా మనందరినీ కూడా అదే తోవలో తీసుకొచ్చాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటా, చాలా మందికి ఉన్నారు. పిల్లవాళ్ళని మీరు ఏంటో ఒక స్వీట్, ఒక హాట్ ఏదో చేసి పక్క బయటకు వెళ్తారు. అయ్యా తినొద్దాయా అని చెప్తారు. వచ్చేసరికి వాడు తిని ఉంటాడా, తినకుండా ఉంటాడా? తినే ఉంటాడు. తిన్నవాడిని పట్టుకొని అడుగుతాము, ఎలా తిన్నావా అంటాం. ఏం చెప్తాడు అంటే, ఎవరు చెప్పారు వాడికి అబద్ధం చెప్పమని అంటే? దేవుడు కాదు, దేవుడు మన స్వభావం, మనుషుల యొక్క పాప స్వభావము. మనుషుల యొక్క పాప స్వభావం ఏంటంటే చెడులోకి, అంటే దేవుని మార్గం కాకుండా చెడు మార్గంలో నడిపిస్తుంది. అలాగనే మనందరం కూడా చెడు మార్గంలో ఉన్నాం. దీనికి పరిష్కారం ఏంటి? ఈ పాపంకి పరిష్కరించబడాలంటే ఏంటి? లోకస్తులు రకరకాలు చెప్తా ఉంటారు, ఇది చేస్తే దీనికి ఇచ్చేస్తే పరిష్కారం, దీనికి ఇచ్చేస్తే పరిష్కారం అని. కానీ మనకి మానవుని యొక్క పరిష్కారం ఏంటంటే రక్తము చిందించబడాలా. చాలా షార్ట్ గా చెప్తా ఉన్నాను. రక్తం చిందించబడాలి. ఈ బైబిల్ గ్రంథం కావచ్చు, లేకపోతే లోకంలో వేదాలు కావచ్చు, వేరే కావచ్చు, దేంట్లో అయినా సరే పాపం పరిగణించబడాలంటే రక్తము చిందించబడాలి. ఎటు రక్తం? మానవుని యొక్క పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఏ రక్తమై ఉండాలి? పరమాత్మనే రక్తమై ఉండాలి, పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఆ రక్తం చేతనే, ఆ రక్తం కూడా పుణ్యంగా, అలాగే దానంగా, బలిగా ఇవ్వగలగాలి. అంటే ఉచితంగా ఇవ్వాలని అర్థం. అట్లా ఉచితంగా ఇవ్వబడితేనే మన పాపము పరిహరించబడుతుంది. ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది, అనేక వేద గ్రంథాలు, శ్లోకాలు కూడా చెప్తా ఉన్నాయి. ఆ విధంగా ఎవరైనా ఉన్నారు అని అంటే, మనుషుల్ని ప్రేమించి మనుషుల్ని నిర్మించిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన దేవుడు, ఆయన మహిమా స్వరూపి, ఆత్మస్వరూపి. ఆయనకి మళ్ళాగా రక్తమాంసం ఉండదు, రక్తం ఉండదు, మాంసం ఉండదు. మరి ఎలాగా దీని పరిష్కారం కావాలంటే, ఒక కుమారుని కుమారునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడు. దాన్ని మనం క్రిస్మస్ చేసుకుంటామని. ఆయన వచ్చి 33 సంవత్సరాలు జీవించి మానవులందరి కొరకు నీతిగా జీవించి అనేక గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి చెడు మీద మరణించాడు. ఎందుకు మరణించాడు? రక్తం కాదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పాపం లేనివాడు కాబట్టి. ఆ రోజుల్లో ఉన్న పిలాతు ఈయన నీతి మందులు అని చెప్పాడు. పిలాతు భార్య చెప్పింది, తను సిలువేసిన
సైన్యాధిపతి చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఈయన నీతిమంతుడు ఎత్తుకి పోతుందని చెప్పాడు. ఆ నీతిమంతుని యొక్క రక్తము చేత నేను పరిశుద్ధులుగా మార్చబడే అవకాశం మొదటి యోహాను పత్రికలో ఉంటది. ఏమని యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు. అంటే చూడండి, నీరు ఏం చేస్తుందంటే మనం రోజు స్నానం చేస్తాం, మన ఒంటిని శుభ్రం చేస్తుంది. కన్నీరు ఏడుస్తూ ఉంటాం, ఏం చేస్తుంది? మన హృదయంలో ఉన్న భారాన్ని తొలగిస్తుంది. కానీ యేసు రక్తము నీలో ఉన్న పాపాన్ని తొలగిస్తుంది. ఆయన తొలగించాడు. ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. ఆయన మన కొరకు ఒకసారి వచ్చాడు. ఆయన చనిపోయినాడు, పాతి పెట్టబడినాడు, 3వ దినాన లేచాడు. ఈ భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ మనుషుడు గాని, ఏ దేవుడు అనబడిన వారు గాని, ఏ దేవతలు అనబడిన వారు గాని చనిపోయి మరణం మీద విజయం సాధించి తిరిగి లేచిన వ్యక్తి చెప్పగలరు ఎవరన్నా? ఉన్నారా ఎవరన్నా? వెతికినాం. నేను ముస్లింని, నేనే హిందువుని కాదు, లేకపోతే క్రిస్టియన్ని కాదు. ఏంటి? ముస్లింని. నేను ముస్లింని, ముస్లిం కుటుంబంలో పుట్టినవాడు. పెరిగింది మాత్రం హిందువుల మధ్యలో పెరిగాను. హిందువుల పండుగలన్నీ నాకు తెలుసు. కానీ ఇవన్నీ కాదని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను రక్షించాడు, తనలో చేర్చుకున్నాడు. ఇప్పుడు తన పరిచయం చేయడానికి కూడా నన్ను ఏర్పాటు చేశాడు. సత్యము అనేది ఎక్కడుందో దాన్ని గ్రహించి దాని ప్రకారం మనం జీవించినట్లయితే మనకు కూడా ఒక దేవునితో ఉంటాం. మీరు దేవుని మందిరానికి వెళ్ళేవారు చాలా మంది తెలుసు. ఆ లాజరు, ధనవంతుడు, లాజరు సంగతి. ఇద్దరు చనిపోతారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. లాజరు ఎక్కడికి వెళ్తాడు? అబ్రహాము. నీవు నేను ఎక్కడికి వెళ్దామని కోరుకుందాం? ఎక్కడికి వెళ్ళాలని ఆశ? పరలోకం పోవాలి. అంటే పరలోకం పోవాలంటే వాళ్ళ మన పాపాలని అయ్యా నేను పాపం ఇలా చెప్పాను. చిన్నపిల్లడు చిన్నవారు అంటే ఏమన్నాడు అంటే మన సోహము పాపస్వం. ఆ పాపం నాలో పాపం ఉంది, నన్ను క్షమించు. 2 మనం నువ్వేం చేయాల్సి అవసరం. నీ యొక్క కులమేంది, నీ యొక్క రంగేంది, నీ యొక్క రూపేంది, నీ యొక్క చదివేంది, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు ఎమ్మెల్యేవా లేకపోతే ఎంపీవా లేకపోతే ఉద్యోగస్తుడు, ఎన్ని ఏమీ చూడు. ఏం చూస్తాడు మరి దేవుడు? హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు నేను చేర్చుకుంటాడు. నీ పాప శుభం తీసేస్తే నేను చేర్చుకుంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా ఆయనను చేర్చు. ఒక్క మాట, ప్రభా నా కోసం మరణించాను, నా పాపం కొరకే నువ్వు శిక్ష అనిపించావు. యాక్చువల్ గా నువ్వు నేను ఆ శిక్షను భరించాలి, ప్రతి మానవుడు భరించాలి. అయితే మన పాపం లేనితో ఆయన శరీరంలో బలిగా అర్పించబడి మన పాప శిక్షను తన మీద వేసుకుని మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో కొనసాగితే ఆయన చెత్త ఉంటాం, ఆయనతో ఉంటాం. ఈ లోకం శాశ్వతం కాదు, ఎవరికీ శాశ్వతం కాదు. కొంతకాలం, ఒక 70, ఒక 80, మహా అంటే ఇంకో 10 సంవత్సరాలు. ఆ తర్వాత అందరూ ఏం చేయాలా? అందరూ ఆశ ఉంటది మళ్ళాకు వెళ్ళాలి లేదా? కానీ అందరూ ఎవరు వెళ్తారు? దేవుడు ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే పాపములు ఒప్పుకొని క్షమించబడతారో. ఎందుకంటే దేవునికి పాపములు క్షమించే అధికారం ఉంది. ఆయన క్షమించగలడు, నిన్ను విడిపించగలడు. ఆ విధంగా ఆయన ఆచరిస్తే ఒకటే మాట చూడండి, ఒక మాట చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయం 10వ యొక్క మాట చదువుతాను. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండే ఆయన లేపనని నీ హృదయం విశ్వసించిన నీవు రక్షింపబడదు. ఇదే ఈ ఒక్క మాట మీరు చెప్పాలి. చెప్తే మీరు రక్షింపబడినవారు. ఆజ్ఞ ఎదగాలంటే వాక్యంలో ఏదైతే చెప్పాడు, ఆయన ఏకైతే ఏదైతే ఆజ్ఞాపించాడు. ఏమి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధనలు అయితే పైన 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలు ఏంటి ఆ 2 ఆజ్ఞలు అంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సును ప్రేమించాలి. 2వది ఏంటంటే నీ పొరుగు అని. మన ఇంట్లో అంటే కదా అన్నదమ్ముడికి ఆ విధంగా ఉండదు. ఇప్పుడు ఆ సమాధానం రావాలంటే దేవుడు ఉంటే దేవుడు దేవుడు నమ్మలవారు చెప్పిన వాక్యం ప్రకారంగా ప్రభుని పాపను నిలుపుకొని అలా రక్తం చేత కడిగిలేదు. ఆయన పాపను నిరూపిస్తాడు. ఇక మరణములు అంటే 2వ మరణం అంటే శరీరం మరణమే, ఆత్మకు మరణము లేదు. ఏం చేస్తుంది మరి ఆత్మ? ఏం చేస్తుందంటే శరీరం పాతి పెట్టబడుతుంది. ఆత్మకు దేవుడు ఇచ్చాడు, మనకి ఆత్మను దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని దగ్గర అక్కడ తీర్పు ఉంటుంది. చేసిన పుణ్యం బట్టి, నేను చేసిన పాపం బట్టి శిక్ష విధించు.
అక్కడ ద్వేషం ఉంటుంది, నరకానికి వెళ్ళాలా లేకపోతే పరలోకానికి వెళ్ళాలా. ఈ రెండు మాటలు ఎవరైతే ఇంకా